హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. అలా డేస్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. కొంచెం వర్క్ ఉండడం వల్ల చేయలేకపోయాను. ఇక నుండి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఇవాళ మనము స్టఫ్డ్ బ్రింజాల్ కర్రీ చేసుకుంటున్నామండి, గుత్తి వంకాయ కర్రీ. దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నామండి. వేరుశనగ పప్పుని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. అలాగే పచ్చెనగ పప్పును కూడా ఒక 2 స్పూన్స్ వేసి డ్రై రోస్ట్ చేసుకున్నాము. అలాగే మినపప్పు ఒక 1.5 స్పూన్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం అరోమా వచ్చి కొంచెం ఇలా రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చేసాక తీసేసి పక్కన పెట్టుకోవాలండి. కారం కోసం నేను ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఒక 7-8 వేసాను. మీరు కాదు అనుకుంటే కారం అయినా వేసుకోండి. ఒక 5-6 ముక్కలు ఎండు కొబ్బరి కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయాక ఒక 1 స్పూన్ ఆఫ్ తెల్ల నువ్వులు వేసుకొని కొంచెం చిటపట అనే వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకొని కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. అవన్నీ చల్లారిపోయేలోపు మనం వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేసుకుందామండి. ఈలోపు నేను ఆనియన్స్, టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి కొంచెం జీలకర్ర, కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నవన్నీ మిక్సీ పట్టుకుందామండి. కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ విధంగా పొడి వచ్చేసాక మనము వంకాయల్లోకి స్టఫ్ చేసేసేయాలండి. ఆ పొడి అందులో పెట్టేసి కొంచెం గట్టిగా నొక్కండి, పొడి బయటకు రాకుండా. ఇప్పుడు అవన్నీ తీసి ఆయిల్లో వేసేసి ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ వంకాయలను మగ్గించుకోవాలండి. ఈ వంకాయలన్నీ మనకి ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలండి. 70% వరకు ఆయిల్లోనే మగ్గిపోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసేసి వాటర్ కూడా వేసి అడ్జస్ట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను మిగిలిపోయిన పొడి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ వరకు కారం వేసేసి, ఉప్పు కూడా మీకు ఏమైనా తగ్గుంటే అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, కొంచెం వాటర్ వేస్తున్నాను ఉడకడానికి. అలాగే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలు వేసేసి ఉడికిచ్చేసుకుందామండి. వంకాయలు ఉడకడానికి ఈజీగా 20 మినిట్స్ టైం అయితే పడుతుందండి. అదే మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే 2 విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆపేసేయచ్చండి. ఇప్పుడు చూడండి, 20 మినిట్స్ తర్వాత మన వంకాయలు ఈ విధంగా ఉడికిపోయాయి. మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది బాగా చక్కగా ఉడికిపోయాయని. కలర్ కూడా చేంజ్ అయిందండి మన వంకాయ. ఆల్రెడీ మనం ఆయిల్లో మగ్గించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టలేదండి. కరెక్ట్ 20 మినిట్స్కి అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ చేయండి.